స్పిరిట్ ఎలా ఉండబోతుంది? 'యానిమల్' ఆల్బమ్‌తో పోలిస్తే ఇంకొంచెం ఇంకా హై. సాంద్రత ఎక్కువుంటదండి ఈ ఆల్బమ్‌లో. ఎంచుకునే పదజాలంలో కూడా కొంచెం 'యానిమల్' కంటే కూడా సాంద్రత ఎక్కువుండే అవకాశం ఉంది. అలాగే ఎప్పుడో మనం మర్చిపోయిన మెలోడీస్‌ని కూడా వినిపించే అవకాశం ఉంది ఈ ఆల్బమ్. అంతే సమయంలో ఎనర్జిటిక్ పాటలు కూడా ఉన్నాయి. కానీ ఇలా ఫార్ములా లాగా కాదు. ఎక్కడో ఐటెమ్ సాంగ్ అని అలా ఫార్ములా సాంగ్స్ ఏం కాదు. అన్నీ ఆ కథకు ఉపయోగపడే పాటలు. ఓకే. సరే, అవునంటే కాదనలేదు. అవునన్నా కాదన్నా మీ కెరీర్‌లో ఫస్ట్ మూవీ. కాదంటే అవునండి. కాదంటే అవునండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ప్రయాణం యాస్ లిరిక్ రైటర్‌గా సంతృప్తికరంగా ఉన్నదా సార్? ఇప్పుడున్న పొజిషన్ నేను కానీ? సాధించిన సంతృప్తి ఏంటంటే అండి, హ్మ్. ఒక పీరియడ్ ఉంటది, ఒక పీక్ ఉంటది ఇలా అంటా ఉంటారు కదా! అలాంటి వైవిధ్యం ఏది నాకు సక్సెస్ పరంగా ఇది పీక్స్ అని, ఈ పీరియడ్‌లో బావుందని లేదు. ప్రతి సంవత్సరం ఇంచుమించుగా 20 సంవత్సరాల కెరీర్‌లో ప్రతి సంవత్సరం ఒకటి కంటే ఎక్కువ చార్ట్ బస్టర్ సాంగ్సే వచ్చినియి. దానికి కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు ఆహ్, లోకం తీరుని గమనించడం, యువ తరంతో స్నేహం చేయడం, వాళ్ళ భావాలు కనుక్కోవడం, వాళ్ళతో పాటు ప్రయాణించడం, వాళ్ళతో పాటు